హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. ఉండలు లేకుండా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నూనెను తీసుకోవాలి. ఈ నూనెను తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని ఇందులోకి ఆయిల్ 2 గరిటెల వరకు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగతా నూనెని వేడి చేసుకోవాలి. మైసూర్ పాక్ చేసేంత వరకు ఈ ఆయిల్ హీట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ హీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇది 5-6 నిమిషాల్లోకి పాకం వచ్చేస్తుంది. దగ్గరుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ శనగపిండి మొత్తం పంచదారకి పట్టేలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అప్పుడు పక్కనే వేడి చేసుకుంటున్న నూనెను కూడా తీసుకొని ఇందులోకి ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నూనె మొత్తం శనగపిండి పీల్చేంత వరకు కలుపుకోవాలి. శనగపిండి పీల్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇది మళ్ళీ 2-3 నిమిషాలు ఉడకడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక గరిటె వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్లో చేయాలి. ఆయిల్ మొత్తం ఎదుగుంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుకుంటూ నూనె మొత్తం శనగపిండి అబ్జర్వ్ చేసే వరకు ఉంచుకోవాలి. ఇంకా అతుక్కోకుండా వస్తుందంటే మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. లాస్ట్న ఉన్న ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. ముందుగా అప్లై చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 2 గంటల వరకు బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక ఒక ప్లేట్ పెట్టుకొని ఉల్టా చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంతేనండి, మైసూర్ పాక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఇలా ఇరిపితే వచ్చేస్తాయి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.